శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రావణ మాసం అంతా అమ్మ పూజ చేసుకుంటానికి ఏం కావాలమ్మా ఏంటమ్మా అని అంటున్నారు. ఏం కావాలమ్మా, మనకు అన్నీ తెలుసున్న విషయమే కదా. ఏం కావాలన్నది మీకు నేను చెప్తాను. అవన్నీ అలాగే మీకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం రంగనాథుడి కాయిన్, అందులోనూ మన అందరికీ తెలిసిన విషయమే 5 గ్రాముల రంగనాథుడి కాయిన్ పెట్టడం అనేది ఉంది. శ్రీరంగనాథుడిని ఎవరైతే ఆరాధిస్తారో ఆ తండ్రి ఇంట్లో అయితే కొలువై ఉంటారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి, అందులోనూ మనకి తెలుసు ధనుర్మాసంలో గోదాదేవి ఆరాధన చేసినట్టయితే గోదాములకి లోటు ఉండదు. మన ఇంట్లో చిన్ని చిన్ని గిన్నెల్లో కూడా డబ్బులు వస్తాయంట. నేను చాలామందిని చూశానండి. కాబట్టి అమ్మతో పాటు స్వామి రంగనాథుడి ఎక్కడైతే ఉంటారో ఆ ఇంట్లో అంతటి సిరులు కురుస్తాయంట. మీ రంగనాథుడిని ఆరాధిస్తే, ఆ తల్లి చాలా ఇష్టపడి ఆరాధిస్తే ఆ తండ్రి అమ్మని తెచ్చుకుంటానికి, ఆ తల్లికి కావలసిన సంపద అంతా పంపించి తెచ్చుకుని ఆయనలో ఐక్యం చేసుకున్నారు కదా. ఇదంతా మనకు తెలుసు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా వెంకటేశ్వర స్వామితో పాటు రంగనాథుడు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పడుకుంటే రంగనాథుడు ఎంత అందంగా ఉంటారో అనండి. శ్రీరంగం వెళ్ళి చూడండి. రంగనాథుడు అందం చూడాలంటే శ్రీరంగం వెళ్ళాలి, అంత అందంగా ఉంటాడు. ఆ అందం ఎక్కడిది అంటే, ఇప్పుడు చూడండి వెంకటేశ్వర స్వామిని చూడాలంటే తిరుమల వెళ్ళండి అంటున్నా. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పడుకున్నప్పుడు అందాన్ని చూడాలి అని అనుకుంటే శ్రీరంగం వెళ్ళాలి. ఆ తండ్రి ఆడుతున్నప్పుడు చూడాలి అని అనుకుంటే బృందావనం వెళ్ళాలి. ఇలాగనమాట. అలాగే భోజనం చక్కగా అన్ని పిండి వంటలతోటి ఆయన భోంచేస్తున్న భగవంతుడు ఉన్నాడు అని ఫీల్ అవ్వాలి అని అనుకుంటే పూరి వెళ్ళాలి. ఇలాగ కొన్ని క్షేత్రాలు ఉన్నాయి కదా. అందులో వైష్ణవులకి శ్రీరంగనాథుడు అంటే ప్రాణం. అందులోనూ 108 దివ్య దేశాల్లో తొలి దివ్య దేశం శ్రీరంగనాథుడు. కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి. అది మనకి శ్రావణ మాసం మొత్తం కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే మనకు వచ్చేటప్పటికి ఇప్పుడు చూడండి, ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏం కావాలి అని అంటే, ఏం కావాలనుకున్నా మన పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చక్కగా దొరుకుతున్నాయి. కావాల్సినవి ఏంటి అంటే కుంకుమ, తర్వాత సాంబ్రాణి, తర్వాత పసుపు, తర్వాత జవ్వాది లిక్విడ్స్, తర్వాత లోటస్ ఆయిల్, తర్వాత మంచి శాండిల్ అగరబత్తులు, తర్వాత చందనం, తర్వాత పచ్చకర్పూరం, తర్వాత ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ చక్కగా వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి మనం చక్కగా తెప్పించుకోవాలి. అయితే చూడండి, శ్రావణ మాసం అంతా ఇప్పుడు ప్రతి అమ్మ ఇంట్లో మీకు ఏమని చెప్పాను నేను, ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో అమ్మని ఆరాధించండి అమ్మ అని చెప్పాను. ఆ అమ్మని ఆరాధించేటప్పుడు ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకోండి. ఆ కుంకుమని సంవత్సరం అంతా దాచుకోండి. ఆ కుంకుమ చూడండి, వాళ్ళ దగ్గర ఇది మనకి పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకుంటే ఏం సువాసన అండి. ఇప్పుడు కూడా నేను బొట్టు పెట్టుకుంటే నేను ఎప్పుడూ మ్యాక్సిమం తిలకం పెట్టనండి. ఎందుకనంటే నేను ఇంట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే నేను తిలకం పెడతాను, కానీ తిలకం పెట్టను. ఈ సువాసన మళ్ళీ నేను మొహం కడుక్కునే వరకు ఈ బొట్టు రాలిపోదు, ప్లస్ ఈ సువాసన పోదు. అంత మంచి సువాసన. దీనికి ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళే ఫ్యాన్స్ ఉన్నారు. ఇది మీ అందరికీ తెలుసు. ఈ కుంకుమతోటి అమ్మకి మీరు అష్టోత్తరం చేసుకోండి శ్రావణ మాసం అంతా. అలాగే పసుపు ఉంది కదా, వాళ్ళు పంపించే పసుపు నేను చూశానండి, నాకు చాలా ఇది అనిపిస్తుంది. కస్తూరి పసుపు, మీరు గడపకి పసుపు రాస్తాం కదా శ్రావణ మాసం అంతా కూడా, ప్రతిరోజు సాయంత్రం మాటలు రాస్తాం కదా. ఈ కస్తూరి పసుపుతోటి మీరు రాసి చక్కగా అటు ఇటు దీపాలు పెట్టి 2 పువ్వులు పెట్టి ఆ తల్లిని కనకదారా స్తోత్రంతో ఆరాధించండి. అలాగే మీకు వచ్చేటప్పటికి పొగ, అసలు ఇంట్లో పొగ వేస్తే ప్రతి భగవంతుడికి చాలా ఇష్టం అంటండి. ఆ ఇంట్లో అసలు జ్యేష్ఠదేవి ఉండదంట, నేను వెళ్ళిపోవాలంటదంట. అలాగే జవ్వాది లిక్విడ్, మీరు జవ్వాది లిక్విడ్ వేసి, అంటే కొన్ని మనం తెప్పించుకునే దాంట్లో నేనేం చేస్తానంటే కొన్ని భగవంతుడికి పెట్టిన, కొన్ని నాకు యూజ్ చేసుకుంటానికి నేను పెట్టుకున్న, కొన్ని ఇంట్లో ఇప్పుడు తడిగుడ్డ అది పెట్టేసిన తర్వాత కర్టెన్స్కి వాటికి కొంచెం మనం రాసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇల్లంతా కూడా పరిమళం వెదజల్లుద్ది. మన మనసు కూడా చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ నాతో పాటు నేను అనుకుంటాను, నాతో పాటు నా ఇల్లు నాకు శ్రీనివాసుడు ఇచ్చిన వైకుంఠం అండి. ఆ వైకుంఠంలో స్వామితో పాటు నేను ఉంటున్నాను. నేను ఇదే అనుకుంటాను నిజంగా.
ఎందుకని అంటే మాకు ఇంట్లోకి వచ్చేటప్పుడు మంచి పరిమళం వస్తుంది. అలాగే చందనం అగరత్తులు. ఇంకొకటి ఏంటంటే చందనం డబ్బాలు ఉన్నాయి చూడండి, చందనం డబ్బాలు కానీ చందనం తీస్తాను నేను, చందనం తీసి స్వామికి పెట్టడానికి కానీ ఇలాగనమాట. ప్రతీదీ కూడా వాళ్ళు పంపించిన దాంట్లో నేను ఫీల్ అవుతూనే భగవంతుణ్ణి ఆరాధించుకుంటాను. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయనుకోండి, మీరు చేసుకుంటున్నారు అనుకోండి, అంచెలంచెలుగా. ఇంకొకటి చెప్పనండి, అంచెలంచెలుగా మనం ఎదుగుతున్నాము అని అంటే చుట్టాలే కాదు, పట్టాలే కాదు, ఇంకొకళ్ళు ఎవరైనా సరే మనకు బడి ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడ్చేవాళ్ళు ఎప్పుడైతే మనం ఇలాగే ఇవన్నీ చేసుకుంటున్నామో, మీకు ఇప్పుడు చూడండి, అదేంటి నెగిటివ్ని క్లియర్ చేసే మీకు ధూపం అంటున్నాను, ఆ ధూపం వేస్తే చాలండి, చాలా ఇదిగా ఉంటుంది. ఉదయం ఒకటి వేస్తాను నేను, సాయంత్రం మాటలు ఒకటి వేస్తాను, చాలా ఒక రకంగా. ఇంకొకటి అంటే నేను ఇలా చెబుతుంటాను కాబట్టి కొంచెం నాకు ఎలాగైనా అవతల వాళ్ళకి జాతకం ఫోన్లో చెప్పేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. సేజ్ అనేది చూపించారు మీకు, అది శుభ్రంగా తిప్పుకుంటాం, పడుకునేటప్పుడు కొంచెం అదంతా ఇల్లంతా చూపించడం అవి చేస్తాను నేను. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఆ ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతూ వ్యాపారంలో ఇబ్బందులు ఇలా వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా ఇంట్లో నెగిటివ్ ఉన్నట్టే లెక్క. ఎప్పుడైతే ఇవన్నీ మనం వాడుతుంటామో అస్సలు ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదండి, బయటే ఉండి చూస్తుంటుందంట. ఎలా చూస్తుంది అంటే తన చెల్లి ఇంట్లో సంతోషంగా స్వామితో ఉండటం చూస్తుందంట. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా ఈ సుగంధ పరిమళాల కుంకుమ, అసలు ఆ కుంకుమ లేకపోతేనే నాకు చాలా ఇది అనిపిస్తుందండి, అంత అలా ఉంటుందన్నమాట. ఈ సుగంధ పరిమళాల కుంకుమతోటి మీరు అమ్మకి అష్టోత్తరం చేసుకుని, ఆ అష్టోత్తరం చేసుకున్న కుంకుమను ఏం చేస్తారంటే చక్కగా ఒక బరిణిలో పెట్టుకుని దాచుకోండి. మీకు సంవత్సరం అంతా రాదు కదా, ఇప్పుడు చేసుకుంటాం, మళ్ళీ దీపావళికి చేసుకుంటాము, తర్వాత ధనుర్మాసంలో చేసుకుంటాం, కొంచెం కొంచెం చేసుకుని అందులో మీరు కొంచెం పచ్చకర్పూరం వేయండి, పచ్చకర్పూరం వేసేసుకుని చక్కగా పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చకర్పూరంతో మీకు ఓపిక ఉంటేనే, నేను కాదనను, ఓపిక ఉంటే పచ్చకర్పూరంతో స్వామివారికి అష్టోత్తరం చేయండి. ఆ కర్పూరాన్ని అలా వదిలేసేయండి, అది అలా హరించుకుపోతుంది, మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ క్లియర్ అయిపోతుంది, ఆటోమేటిక్గా సంపదలు కురుస్తాయి. ఇలాగా మనం చేసేది భగవంతుడికి ఇష్టంతో పెట్టుకుని, మనం ఏ కష్టంలో ఉన్నామో, తండ్రి నేను ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నాను, ఏంటి స్వామి నా పరిస్థితి అంటే ఆయనే మారుస్తాడు. కాబట్టి ప్రతి ఇంట్లోనూ కూడా శ్రావణ మాసం అంతా కూడా చక్కగా ఈ సుగంధ పరిమళాలతోటి పూజలు చేసుకోవాలని, అసలు వరలక్ష్మి వ్రతానికి కావలసినవన్నీ కూడా మీరు ముందు తెప్పించుకుని దగ్గర పెట్టుకుని అమ్మని స్వామిని సేవించుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండాలని స్వామిని వేడుకుంటూ, ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మీకు అభిషేకం చేయడానికి తీర్థం ఎలా కలపాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తాను. అంటే నేను వేసేది మీకు నేను చూపిస్తాను. తర్వాత ఆ అభిషేక జలాన్ని కూడా ఇంట్లో చిమ్మండమ్మా అని చెప్పాను నేను. చిమ్మిన తర్వాత చాలామంది చెప్పారండి, మరి మీ చేతులతో మీరే చేసుకుంటున్నారు కదండి, నేనేమన్నా మీకు పంపిస్తున్నానా? పంపించట్లేదు, మీరు ఇంకో చోట నుంచి తెచ్చుకుంటలేదు. ఎందుకు అని అంటే మీరు అంత నిష్టతో చేస్తున్నారు కాబట్టి ఆ స్వామి మిమ్మల్ని అలా అనుగ్రహిస్తున్నారు. కాబట్టి అలాగే ఇవన్నీ చేసుకుంటేనే వస్తుందమ్మా అని అనుకుంటే మనకు అజ్ఞానం అనుకోవాలి. ఎందుకని అంటే ఇప్పుడు మీ పిల్లల్ని మీ భర్తని ప్రేమగా చూసి వాళ్ళకి కావలసినవన్నీ వండి పెట్టుకుంటున్నారే, మరి అలా కావలసినవన్నీ మనకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి అంటే మనం ఆ భగవంతుడిని సేవించుకోవద్దా? కర్మఫలం ఉందా? కర్మఫలం తీర్చుకోవద్దా? ఒకటి చెప్పనండి, ఎప్పుడైనా సరే మానవ జన్మ అంటేనే ఒక రకంగా చెప్పాలంటే జన్మలన్నిటిలోకి కూడా మానవ జన్మ చాలా ఉత్తమం. ఈ జన్మలో ఇంకా మళ్ళీ జన్మ రాకూడదు, మనకి ఇంకో జన్మ అసలు అనేది ఎత్తకూడదు. స్వామి పాదాల దగ్గర ఉండి స్వామిని సేవించుకుంటూ ఆ పూల తోటల్లో నీళ్లు పోసుకుంటూ పువ్వులు పోసుకుని స్వామికి ఇచ్చుకునేటట్టుగా మనం వైకుంఠం కావాలి అనుకుంటే, ఇప్పుడు నేను అనుకోండి వెంకన్న బాబు నా స్వామి, నా శ్రీనివాసుడు, నా వెంకటేశ్వరుడు అంటాను, అందు గురించి నన్ను వైకుంఠం తీసుకెళ్ళిపోతాడు. మీరు శివయ్య అన్నారనుకోండి కైలాసానికి వెళ్తారు, అదే అమ్మని కోరుకున్నారనుకోండి మణిదీపం వెళ్తారు. ఇలాగా మనం ఏ భగవంతుణ్ణి ఎవరైనా ఒకటేనండి, ఆయన ఈయనని కదా, నా మనసు ఈయన రూపం దగ్గర నిలిచిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరిని ఆరాధించినా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం మళ్ళీ భూమి మీదకి రాకుండా అందులోనూ మనతో పాటు మన బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారు.
కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ పూజా పునస్కారం ఇవన్నీ చేసుకుంటూ సంతోషకరమైన జీవితం. ఏమండి, బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని గాజులు వేసుకుంటే ఆ ఇంటి ఇల్లాలు ఎంత ఇదిగా ఉంటుందండి. ఇంకొకటి, ఇంటి ఇల్లాలు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారండి కొంతమంది. ఫోన్ చేసిన కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఎంత నీరసంగా మాట్లాడతారు. నేను ఒక్కొక్కళ్ళని అయితే అడుగుతాను, అమ్మ మీరు ఎప్పుడు ఇంత నీరసంగానే మాట్లాడతారమ్మా అంటారు. నేనైతే అలా ఉండలేను. అంటే మాట్లాడినంతసేపు చక్కబెక్కిగా మాట్లాడేస్తాను. తర్వాత స్వామిని పూజ చేసుకున్నంతసేపు స్వామిని ఆనందంతో పాటలు పాడుకుంటూ పూజ చేసుకుంటాను. జపం చేసుకునేటప్పుడు సైలెంట్గా జపం చేసుకుంటాను. అన్ని కళలు ఉంటాయండి నా దగ్గర. ఎందుకనంటే స్వామి కావాలి నాకు మళ్ళీ జన్మొద్దు. నేను కోరుకున్నది ఏంటంటే, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ఏ పరిహారం చెప్పినా మీరు చేస్తున్నారు, మీ అందరినీ స్వామి కరుణించాలి, అలాగే నా బిడ్డలను కరుణించాలి. ఇది అంటే మనతో పాటు మనల్ని ఎక్కడికైనా వెళ్తే మన బాలాజీ అమ్మ, విష్ణమ్మ, ఇలాగ సిరమ్మ అని అంటున్నారంటే అది ఎవరిచ్చారు నాకు? ఆ మహానుభావుడు ఇచ్చాడు. ఏం చెప్తున్నాను, ఏం పలుకుతున్నాను అంటే ఆయన చెప్పినవి చెప్తున్నాను మీకు. అలాగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా స్వామి ఆరాధన. స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కదండి. మీ ఇష్ట దైవాన్ని సేవించుకుంటూ చక్కటి అదృష్టాన్ని మీరు పొందాలని, నా స్వామి నా పెరుమాళ్ళు మీ అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.